రంజాన్ పండుగ సందర్భంగా నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ జిల్లాలోని ముస్లిం సోదర సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని బొవ్వమ్మగుట్ట ఈద్గా వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రంజాన్ పండుగను పురస్కరించుకుని జిల్లా పరిధిలోని అన్ని ఈద్గాలు మసీదుల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్టు తెలిపారు. ప్రజలకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా ట్రాఫిక్ డైవర్షన్లు అమలు చేస్తున్నామని, ప్రధాన రహదారులు మరియు చౌరస్తాలో ప్రత్యేక పోలీస్ పికెట్స్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే పండుగ రోజుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిరంతరం పోలీస్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలందరూ సోదర భావంతో పరస్పర గౌరవంతో తమ పండుగలను కుటుంబ సభ్యులతో కలిసి శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి వేదికలలో ఇతరుల మనోభావాలను దెబ్బతీగల కించపరిచే పోస్టులు చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎస్పీ సూచించారు. సోషల్ మీడియాపై పోలీస్ శాఖ నిరంతరం నిఘా ఉంచుతుందని, ఎవరైనా అనుచిత పోస్టులు పెడితే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమాజంలో శాంతి భద్రతలను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యతని, పోలీస్ శాఖకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఎస్పీతో పాటు డీఎస్పీ నల్లపు లింగయ్య, ఎస్ఐ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్, అధికారులు, ఎంఐఎం కౌన్సిలర్లు, ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు. వరకు ఎంతమంది ఉంటారు కదా. इधर बैठ के पढ़ेंगे। हाँ भी बता दिए कुछ करो सा बंदोबस्त ऐसा होता जो कितना है बोले तो प्रॉब्लम इशू है कभी भी हो सकता మెత్తగా కావడానికి రోడ్డు మీద చేస్తారు. బాగా ఇంప్రూవ్ రోడ్డుకు అటాచ్ అక్కడ కాదు వాళ్ళకి లాస్ట్ ఇక్కడ